హలో అండి. ఈరోజు నేను చేసే రెసిపీ చూసి చాలామంది ఇలా కూడా చేస్తారా అనుకుంటారేమో. ఈ లడ్డూలు మా ఊర్లో నా చిన్నప్పటి నుండి చూస్తున్నానండి, కానీ చాలామందికి ఈ లడ్డూలు తెలియదని అనుకుంటున్నాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసే ఈ లడ్డూలు చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు, అంత బాగుంటాయి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే కొద్దిగా వాటర్ పోసుకుంటూ మొత్తం కూడా సాఫ్ట్గా పిండి కలుపుకోవాలండి. మీరు ఇప్పుడే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా మొత్తం కొద్దిగా వాటర్ పోసుకుంటూ సాఫ్ట్గా కలిపి వీటిని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలండి. ఇలా అన్నీ చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని ఒక చిన్న కవర్ తీసుకొని దానిపైన నేను చూపిస్తున్న విధంగా ఒక ముద్ద తీసుకొని ఇలా ఒత్తుకోవాలండి. ఇలా చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు చేసి పెట్టుకున్న రొట్టెని తీసి దానిపైన వేసుకొని కాల్చుకోవాలండి. 2 దిక్కులా 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. కాల్చుకొని మొత్తం అన్నీ కూడా బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ లడ్డూలు ఈవినింగ్ టైంలో స్నాక్స్కి, పిల్లల స్నాక్స్ బాక్స్లోకి చాలా హెల్ప్ అవుతాయండి. ఇలా తీసేసుకొని ఇవి చల్లారిన తర్వాత బెల్లం వేసుకొని కొద్దిగా స్వీట్ని బట్టి బెల్లం యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మొత్తం కూడా ఇలా మిక్సీ పట్టుకొని లడ్డూలాగా చుట్టుకోవాలండి. ఇందులోకి నెయ్యి కూడా యాడ్ చేసుకొని లడ్డూలు చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. అలా కూడా విలేజ్లో చేసే ఈ స్పెషల్ రెసిపీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హోమ్ స్టైల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.